వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. కోవూరు నియోజకవర్గంలో ఉన్నాం. రెండేళ్లలో జరిగిన అభివృద్ధిపై మరి చాలామంది నేతలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏమంటారో చూద్దాం. కోవూరు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో 23 లక్షల కోట్లతో ఈ రాష్ట్రానికి నిధులు పెట్టడానికి కంపెనీలు వచ్చాయి. ప్రముఖ కంపెనీ అయిన టీసీఎల్ కానీ, గూగుల్ కానీ ఇలాంటి చాలా కంపెనీలు వచ్చాయి. అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే రాష్ట్రంలోనే రోడ్లు లేని చాలా ప్రాంతాలకు రోడ్లు వేయించారు. అలానే అసలు వాళ్ళ కాంతిని చూడని, అసలు లైట్ అంటే కూడా తెలియని కొన్ని గ్రామాలకైతే లైట్లు, రోడ్లు అన్నీ వేయించి రాష్ట్రంలో 13,303 పంచాయతీలకు ఒకటేసారి గ్రామ సభలు పెట్టి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డులో కూడా చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే చెప్పినవన్నీ సూపర్ 6 మరియు అనేక కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇలానే 2029లో కూడా ఇదే ప్రభుత్వం వస్తుందని చెప్పి గట్టిగా చెప్తున్నాం. మీరు చెప్పండి, మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికుమార్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం జనసేన పార్టీ. గత ప్రభుత్వం మనకి అసురుడి పరిపాలన అందిస్తే ఇప్పుడు ఈసుడి పరిపాలన మనం ఉన్నాం. ఎలాగంటే బీజేపీ మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముగ్గురు కలిసి ఈసుడి త్రినేత్ర పరిపాలనలో మనం ఈరోజు ఉన్నాం అన్నమాట. అలాగే కోవూరు నియోజకవర్గానికి వస్తే నారీశ్వరుని పరిపాలన ఉన్నాం మనం. ఎందుకంటే శివుడు ఒక పక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకో పక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ బండిలో కోవూరు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ ఉన్న సందర్భంలో మనం ఉన్నాం ఈరోజు. ఎలాగంటే మన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా ప్రజలందరూ కూడా చేరువయ్యే దిశగా మనం ముందుకెళ్తూ ఉన్నాం. గ్యాస్ కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు. తల్లికి వందనం అంతకుముందు ఎప్పుడో స్కూల్ ఓపెన్ అయిన తర్వాత పడేవి. ఈసారి ఏంటంటే కింది స్థాయిలో ఇంకా వర్క్ పూర్తి కాక ఒక వారం రోజులు లేట్ అయిందే కానీ చెప్పిన విధంగా ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా చెప్పిన మాట ప్రకారం 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. 2-3 రోజుల్లో కూడా 60 లక్షలకు పైగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లి ఖాతాలో ఈరోజు డబ్బులు పడే పరిస్థితుల్లో మనం ఉన్నాము. అంతకుముందు గొడ్డలతో పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు గూగుల్తో పరిపాలన చేస్తూ ఉంది. నారా లోకేష్ గారు అయితేమి ఇటువంటి గూగుల్ని సంస్థని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వైజాగ్ తీసుకురావడం జరిగింది. అంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి 3 రాజధానులు మనకు కావాలని చెప్పి ఒక రాజధాని కూడా లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని పర్మనెంట్గా శాశ్వత రాజధానిగా ఆమోదించడంలో మా అధ్యక్షులు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. డోలీల మోతలు తగ్గించినటువంటి ఘనత మా పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. ఎందుకంటే ఎక్కడ కూడా డెన్సిటీని చూసుకోవాలంటే సాంద్రతను చూసుకొని పనిచేయాల. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో కొండ ప్రాంతాల్లో 10 కావచ్చు, 20 కావచ్చు ఉన్నటువంటి ప్రాంతాలకు వీధి దీపాలను తీసుకెళ్ళి ఎప్పుడో సూర్యకాంతి వస్తేనే బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఇంటికి కూడా వెలుగులు అందించడం, వాళ్ళకి రోడ్లు ఇవ్వడం జరుగుతోంది. ఇలాగే అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని మా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆరోగ్యం సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా మనం అందరం కూడా అడుగులు వేస్తున్నామని, అడుగుల్లో మేము కూడా అడుగులేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కూటమి 2 ఏళ్ల పాలనపై మాట్లాడేందుకు మరో నాయకులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, కూటమి 2 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిపై మీరేమంటారు? కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ చాలా అభివృద్ధి పనులు చేశాము. అవన్నీ ఇంతకుముందే పలుమార్లు మాట్లాడుకున్నాము. రోడ్లు అయితేనేమి, ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గంలోని మా ఇందుకూరుపేట మండలంలో అయితే ఇందుకూరుపేట మైపోడు రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మాకు అత్యంత ముఖ్యమైన దారి దగ్గర ఒక బ్రిడ్జి ఉండేది యాగర్ల దగ్గర. అది కూడా గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల పాటు అది ఎంతోమంది యాక్సిడెంట్లకు నిలయంగా ఉండింది. దాన్ని కూడా మా గౌరవ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లో శాంక్షన్ చేయించి దాన్ని 2 నెలల్లోనే ట్రాఫిక్ కూడా దాని మీద నుంచి వదలడం జరిగింది. అలాగే ఊరికినే బోర్డులకి శంకుస్థాపనలకి మాత్రమే పరిమితమైన ముద్దివర్తిపాలెం కాజువే ఇవాళ మా మేడం గారు వచ్చిన తర్వాత ఆమె మీద ఉన్న నమ్మకంతో కాంట్రాక్టర్లు కూడా శరవేగంగా పనులు ప్రారంభించి 70% పనులు కంప్లీట్ చేయడం జరిగింది. దానివల్ల మా మండలం
మంచి నీరు, స్వచ్ఛమైన నీరు తాగుతున్నాము. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ముదివతి పాలనలో ఇంతకుముందు పంటలు పండక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఇప్పుడైతే చూడండి పోయి నేను దాని మీద ఒకసారి కూడా ఇది కూడా చేశాను. ఎంత సారవంతమైన పంటలు పండుతున్నాయో మీరే గమనించవచ్చు. ఇలాంటి అభివృద్ధి పనులు మరో సీసీ రోడ్లు అయితే ఏమి, దేవాలయాలు అయితే ఏమి, దేవాలయాల వద్ద సీసీ రోడ్లు కానీ, బిల్డింగ్స్ కానీ మా మండలంలో వరకు అయితే సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి. 2 కార్లకు నీళ్లు సమృద్ధిగా మాకు అందుతున్నాయి. అభివృద్ధి పనులు కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకున్నాము. ఇప్పుడు చెప్పినవే కాకుండా 133 కేవీ సబ్స్టేషన్ కూడా మేము మేడం గారు శాంక్షన్ చేయించిన 3 నెలల్లో మా ఆక్వా రైతులకు అందించిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇలాంటి అభివృద్ధి పనులు చాలా జరిగాయి. మేము ఇప్పుడు అయ్యి 2 సంవత్సరాలే, 2 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే రాబో 3 సంవత్సరాల్లో ఇంకెంత అభివృద్ధి చెందద్దో ప్రజలే గమనించవచ్చు. పత్రికా విలేకరులు మీరు కూడా ఇటువంటి అభివృద్ధిని 10 మందికి తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కోవూరులో తీసుకుంటే మైనార్టీల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేపట్టింది? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన శుభ సందర్భంలో కోవూరు నియోజకవర్గంలోనే మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 600 కోట్లతో అభివృద్ధి చేశారు. అందులో భాగంగా మా కోవూరు మండలంలో మైనార్టీలకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మన వేగూరులో శ్మశానానికి సంబంధించి ప్రహరీ గోడైతేనేమి, మన కోవూరు శ్మశాన వాటికి 10 లక్షలు శాంక్షన్ చేస్తున్నారు. ఇందూరుపేటలో బెరల్ గ్రౌండ్కి కనీసం 20 లక్షలతోటి అభివృద్ధి చేశారు. మన బుచ్చిరెడ్డిపాలెంలో శ్మశాన వాటికకి దానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి 10 లక్షలు కేటాయించారు. నిన్న ఒక వారం క్రితం మన దావరమడుగు 700 కుటుంబాలు ఉన్న పరిస్థితిని ఆ మేడం దృష్టికి తీసుకెళ్తే అక్కడ ఒక షాదీ మంజిల్ కోసం ఒక 10 కోట్ల రూపాయలు దానికి వెచ్చించి షాదీ మంజిల్ కట్టడానికి కృషి చేస్తానని చెప్పి మన మైనార్టీ మినిస్టర్ గారు, మన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారు వచ్చినప్పుడు 10 కోట్లకి మెమరాండం ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. మా కోవూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధంగా మన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మా కోవూరు ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాయి. విలేజ్ క్లినిక్లు గత ప్రభుత్వంలో వదిలేసిన వాటిని కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత మన కోవూరు దీనికి సంబంధించి పీటర్స్ కెనాల్కి సంబంధించి 20 లక్షలతోటి దాన్ని పూర్తి చేయడం జరిగినది. దాని చరిత్ర ఎప్పుడు కోవూరు ప్రజలు ఎప్పటికీ దాన్ని మర్చిపోరు. ప్రతి కాలువను కూడా రేపు వానాకాలం రాకముందే ఎటువంటి వరదలు కానీ పొల్లిపోకుండా దానికి సంబంధించిన మరమ్మతులు చేయడం జరిగింది. మా కోవూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా మేడం రావటం మాకెంతో సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో రాబోయే 3 సంవత్సరాలు ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము మేడం గారు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని ప్రణాళికలను కూడా పంపించున్నారు. మా రోడ్లైతేనే మా పంచాయతీలో, మా పొడుగుపాడు పంచాయతీలో, మా పొడుగుపాడు పంచాయతీ వరకే కనీసం 20 కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది. రోడ్లు అయితేనేవి, డ్రైనేజ్ అయితేనేవి, ఇవన్నీ ఈ విధంగా ముందుకెళ్తుంది. మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను చేసినటువంటి గౌరవనీయులైనటువంటి మా శాసనసభ్యురాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మొత్తానికి చూసినట్లయితే మహిళా ఎమ్మెల్యేగా వచ్చి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సో కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాత్ర కీలకమని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.